సంక్రాంతి పండుగ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా 152 ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఇటు సంక్రాంతి పండగకి హైదరాబాద్ నగరం నుంచి లక్షలాదిగా ప్రయాణికులు తరలి వెళ్లనున్నారు. సో ఇప్పటికే ఇటు రైల్వేలో చూసుకుంటే వెయిటింగ్ లిస్ట్ మాత్రం విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రత్యేక రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే కేటాయించింది. సో ఎన్ని రైళ్లను కేటాయించారు, సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో ఇప్పటికే ప్రత్యేక రైళ్లను కేటాయించారు. సో ఎన్ని రైళ్లు అనౌన్స్ చేస్తున్నా కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది విపరీతంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? అదే అంటే డిమాండ్ అయితే బాగా ఉంది. సో దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ఎప్పటి మాదిరే స్పెషల్ ట్రైన్స్ రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం డిమాండ్ని బట్టి. ప్రస్తుతానికి ఒక 152 స్పెషల్ సంక్రాంతి ట్రైన్స్ని అనౌన్స్ చేశాము. ఈ అన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా అంటే బుకింగ్ ఓపెన్ అవ్వగానే అంటే ఫుల్ డిమాండ్తో కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. ఇది కాకుండా అంటే మనకు రెగ్యులర్ ట్రైన్స్ 100 కొద్దీ ఎవ్రీడే రన్ అవుతూ ఉంటాయి. సో వాటిలో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. దాంతోపాటు అంటే త్రూ అవుట్ ఇయర్ స్పెషల్ ట్రైన్స్ కూడా రన్ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే డిమాండ్ బాగా ఉంటుందో ఆ డెస్టినేషన్స్కి రెగ్యులర్గా రన్ చేస్తాం. అలా స్పెషల్ ట్రైన్స్ కూడా ఒక 600 స్పెషల్ ట్రైన్స్ కూడా ఈ నెల మొత్తం వాటిని కూడా ఎక్స్టెండ్ చేసి రన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంటే ఏ రూట్లలో డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది సార్? ఎందుకంటే ఏపీకి కొంత వెళ్ళేటటువంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఏపీకి వెళ్ళేటటువంటి ఏ మార్గాల్లో కొంత డిమాండ్ ఎక్కువ ఉంది? అదే ఏపీకి అంటే కోస్టల్ ఆంధ్రాకి చాలా డిమాండ్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఇటు నర్సాపూర్ కావచ్చు, లేదంటే కాకినాడ, శ్రీకాకుళం, విజయవాడ, ఇటు తిరుపతి వైపు. సో ఈ అన్ని ప్రాంతాలకు కూడా హెవీ డిమాండ్ ఉంది. ఈ టచ్ చేసుకుంటూ ఈ పాయింట్స్ని ఆ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. వెళ్ళడం ఒక ఎత్తు అయితే రిటర్న్లో రావడం కూడా అంతే ఉంటుంది. సో రిటర్న్కి సంబంధించి అలాగే ఉంటుందా సార్ ట్రైన్లో ప్రత్యేక రైలు? అవునవును, ఈ ఏదైతే ట్రైన్స్ అనౌన్స్ చేశామో బోత్ అప్ అండ్ డౌన్ ట్రైన్స్ను అనౌన్స్ చేశాము. ఇవి దాదాపు జనవరి 21, 22 వరకు కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతాయి రిటర్న్ డైరెక్షన్లో కూడా. సుందరీకరణ పనులు జరుగుతున్న వైపు అభివృద్ధి పనులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి సో అక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ప్రయాణికుల రద్దీ అనేది కొంత కామన్గా ఉండేటటువంటి సమయం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భద్రతా పరంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఓ పనులు జరుగుతున్నాయి. అవును, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పనులు జరగడము చాలా అంటే ఫిజికల్ వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ మంది అంటే వస్తూ ఉంటే కూడా ఇబ్బంది జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ట్రైన్స్ని మేము షిఫ్ట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఇటు చెర్లపల్లి కావచ్చు, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి ఇలా కొన్ని షిఫ్ట్ చేసి కొంచెం ప్రెషర్ తగ్గించడం జరిగింది. దాంతోపాటే అంటే వితిన్ సికింద్రాబాద్ స్టేషన్లో ఇబ్బందులు ఇంకా ఫర్దర్గా అవ్వకుండా కొత్తగా ఒక ఎంట్రీని కూడా ఓపెన్ చేయడం జరిగింది, అంటే కంజెషన్ని తగ్గించేందుకు. అలాగే రీసెంట్గా మనకి రీడెవలప్మెంట్లో భాగంగా 12 మీటర్ విడుతున్న ఎఫ్ఓబిని అంటే చాలా 12 మీటర్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సికింద్రాబాద్లో ఫస్ట్ టైం అలాంటి ఎఫ్ఓబిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇప్పటికే ఇటు దక్షిణ మధ్య రైల్వే తరఫున దాదాపు ప్రత్యేక రైలు 150 ప్రత్యేక రైళ్లను కేటాయించాము. ప్రయాణికుల రద్దీని బట్టి డిమాండ్కి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్య మరింత పెంచుతామంటూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి రైల్వే నిలయం నుంచి.